వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. 31 జూలై 2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 31 జూలై 2021 తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది కోవిడ్ ద్వారా ఇబ్బందిగా ఉన్నాను సార్, రికార్డెడ్, సో ప్లీజ్ మాకు తగ్గించండి, ఫీజు 5,000 ఉంచండి అని చెప్తే నేను అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి అందరి కోసం 5,000 ఉండేలా చూశానండి. సురేష్ సార్ కన్విన్స్ చేయడం అనేది జరిగింది. సో 5,000కి మీ కరెంట్ అఫైర్స్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 7,000 అవ్వబోతుంది 1వ తారీఖు నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీరు ఫర్ పెర్పెచ్యుటీ మా ఎనాలిసిస్ చూడాలి, లేకపోతే మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు చదవాలి అనేటట్టు ఉండకూడదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, మీ వీలైనంత త్వరగా, ఎన్ని 6 months అయితే 6 months, 1 year అయితే 1 year, వీలైనంత త్వరగా మీ ఓన్గా పేపర్ రీడింగ్ స్టేజ్కి మీకు వచ్చేయాలి. పేపర్లో ఎందుకు ఆర్టికల్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసుకోవాలి. సిన్స్ ఐ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, సో విత్ ఇన్ 6 months మీరు ఏం చేస్తారు, మీకు ఒక్కటైతే నేను నమ్మకం ఇస్తాను, మీరు హిందూ పేపర్ ఓపెన్ చేయగానే ప్రతి ఆర్టికల్లో మీకు బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమవుతుంది. అర్థమైందా? మీరు ఈజీగా మీరు చదువుకోగలుగుతారు. సో అదైతే నేను 100%, ఈవెన్ దో యూ డిడెంట్ కంప్లీట్ ద స్టాటిక్ పోర్షన్ మీరు కంప్లీట్ చేయకపోయినా మీకు న్యూస్ పేపర్ అయితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. యూ కెన్ అనలైజ్ న్యూస్ పేపర్, యూ కెన్ థింక్ ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ, ఓకేనా? సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది అప్ టు 31 జూలై 2021. సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది 2 August నుంచి. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్సెస్ ఎక్కడ, మనకి ఇవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. ఎక్కడండి? మనకి ఎంవిపి కాలనీ విశాఖపట్నం. సో ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లాసెస్ అనేవి 2 August మొదలవుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, రైట్? సో మీకు ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున, నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా ఉంది ఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే జస్ట్ 5,000. ఇంకొకటి యూపీఎస్సీ హిస్టరీ కోర్స్, అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్, ద బెస్ట్ నోట్స్ ఇవన్నీ కలిపి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, రైట్? ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు నమ్మకం కలిగితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సచార్ రిపోర్ట్ ఇన్ఫ్రింజెస్ ఆన్ హిందూస్ రైట్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అసలు న్యూస్లో ఏముందో మాట్లాడదాం, తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను చూడండి. సో ద ఇయర్ 2005, 2005 మార్చ్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక 7-member హై లెవెల్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఒక 7-member హై లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. దానికి హెడ్గా ఎవరు పెట్టారు అంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు అయినటువంటి రాజేందర్ సచార్ అనేటటువంటి సచార్ కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు అంటే టు ఎంక్వైర్ ఇన్ టు ద సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. సో ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ కదా, ఇండియాలో మైనారిటీ గ్రూప్గా ముస్లిమ్స్ ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎలా ఉంది, అండ్ జాబ్స్లో వాళ్ళ తాలూకా ప్రాతినిధ్యం ఎలా ఉంది, సివిల్ సర్వీసెస్లో వాళ్ళ తాలూకా ప్రాతినిధ్యం ఎలా ఉంది. సో వీటన్నింటి గురించి ఎంక్వైరీ అనేది చేయండి. చేసి మీ తాలూకా ఇదేదైతే ఉంటుందో, మీ తాలూకా సర్వే బేస్డ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఒక రికమెండేషన్స్ కూడా ఇవ్వండి. వాళ్ళకి సోషల్ కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేస్తే మంచిదంటారో రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి
సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు రాజేందర్ సచార్, ఈజ్ అ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు అండి. ఆయన తాలూకా అధ్యక్షతన ఒక 7 మెంబర్ హై లెవెల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ కమిటీ కేమ్ అప్ విత్ ఎ రిపోర్ట్ ఇన్ 2006, 2006లో ఆ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది రెసిడెంట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని పిటిషన్ వేశారు? మన్మోహన్ సింగ్ గారు కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఇన్ఫ్రింజింగ్ ఆన్ హిందూస్ రైట్స్, హిందువుల తాలూకా హక్కుల్ని కాలరాయడం అనేది జరుగుతుంది. సో ఆ తాలూకా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయొద్దు, రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ అనేటటువంటిది వేశారు. అర్థమైందా? సో ఇంకా ఇప్పుడు మరి సచార్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఎటువంటి రికమెండేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఎందుకు వీళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు? సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఏం చెప్పుకున్నాము? మార్చ్ 2005 అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏం చేయడం అనేది జరిగింది? ఒక 7 మెంబర్ హై లెవెల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ 7 మెంబర్ హై లెవెల్ కమిటీ was headed by former Chief Justice of Delhi High Court and his name is Rajendra Sachar. సో దీన్నే మనం సచార్ కమిటీ, రాజేందర్ సచార్ కమిటీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు? వై దిస్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ టు ఎంక్వైర్ ఇంటూ సోషల్, ఎకనామిక్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్ కండిషన్ ఆఫ్ ముస్లిమ్స్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ కండిషన్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి అని అడిగితే, ఈ కమిటీ ఏం చేసింది? 2006లో సంవత్సరం దీని మీద ఇది జరిపి 2006లో తన తాలూకా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఈ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. రీసెంట్గా చాలా న్యూస్ పేపర్స్ కూడా ఈ కమిటీ గురించి మాట్లాడాయి. సో కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి 10 సంవత్సరాలకు కూడా ఇంకా ఆ కమిటీ యొక్క రిపోర్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఇంకా ముస్లిమ్స్ని మైనారిటీస్ లాగానే చూస్తారా, ముస్లిమ్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం పోరాడరా అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ కమిటీ కేమ్ అప్ విత్ ఎ రిపోర్ట్ దట్ హ్యాడ్ సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ముస్లిమ్స్. సో సమ్మిళితమైనటువంటి అభివృద్ధి, దేశ అభివృద్ధిలో ముస్లిమ్స్ యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలి, ముస్లిమ్స్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అనేటటువంటి విధంగా ఏ సొల్యూషన్స్ అనే కొన్ని సజెషన్స్ సొల్యూషన్స్తో ఈ కమిటీ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి మేజర్ ఫైండింగ్స్ ఏంటి ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనేది ముందు మనం తెలుసుకోవాలి. దిస్ కమిటీ ఫౌండ్ ఏ రేంజ్ ఆఫ్ డిజేబిలిటీస్, చాలా డిజేబిలిటీస్ని కనుక్కుందండి. సో దీస్ డిజేబిలిటీస్ ఆర్ హ్యాంపరింగ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ, డెవలప్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎక్కువ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం చెప్పారో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఫార్ యాజ్ ద డెవలప్మెంట్ స్టేటస్ బట్టి చూసుకుంటే మన తాలూకా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద స్థాయిలో పెట్టాలి. ఇట్ ప్లేసెస్ ఇండియన్ ముస్లిమ్స్ బిలో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ విత్ రెస్పెక్ట్ టు బ్యాక్వర్డ్నెస్, వాళ్ళంతా వెనకబడి ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ బిలాంగింగ్ టు హిందూయిజం అమ్మ. అర్థమైందా? దాంతోపాటు పూర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ముఖ్యంగా డెసిషన్ మేకింగ్ పొజిషన్స్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇన్ ద పోలీస్ సెక్షన్స్లో ముస్లిమ్స్ యొక్క ఇది చాలా తక్కువగా ఉండడం అనేది జరిగిందంట. సో దట్ ఈస్ ఆల్సో ఏ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మరి రికమెండేషన్స్ ఏమిచ్చింది? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ప్రొవైడెడ్ బై దిస్ పర్టిక్యులర్ కమిటీ, అవి కూడా మనం తెలుసుకోవాలి. సో ద మెయిన్ రికమెండేషన్స్ ఏంటి అంటే, కన్స్టిట్యూయింగ్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్, ఒక కమిషన్ అనేటటువంటిది ఏర్పరచాలి. సో మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎలా అయితే ఉందో, లేకపోతే మనకి స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క కమిషన్స్ ఎలా అయితే ఉన్నాయో, సో ముస్లిమ్స్ యొక్క గ్రీవెన్సెస్, దీస్ డిప్రైవ్డ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్రీవెన్సెస్ అనేవి ఇది చేయడానికి, వాటిలో పరిశీలించడానికి ఒక కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు మైనారిటీస్ని పబ్లిక్ బాడీస్లో పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి. రాజకీయాల్లో కానీ వాటిల్లో పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి. దాంతోపాటు డీలిమిటేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది కూడా మార్చాలి. డీలిమిటేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి?
మారుతున్నటువంటి పాపులేషన్కి తగినట్టుగా కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేయడం. అర్థమైందా? కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేయడం. సో డీలిమిటేషన్ ప్రొసీజర్లో ఈ కొన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎక్కడైతే మైనారిటీ పాపులేషన్ ఉంటుందో ప్రతి మైనారిటీ పాపులేషన్ ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా అది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కాన్స్టిట్యుయెన్సీగా, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీగా ఉంచకుండా కొన్ని ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఏర్పరచాలి అని చెప్పడం అనేది జరిగిందండి. అండ్ దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మద్రాసాస్. సో సారీ, మదర్సాస్. వాట్ డూ యూ మీన్ బై మదర్సాస్? మదర్సాస్ అంటే ఏంటండి? దీస్ ఆర్ ముస్లిం షరియత్, ముస్లిం లాస్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి బాడీస్ అండి, ఎడ్యుకేషనల్ బాడీస్. అర్థమైంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? అది కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎంప్లాయ్మెంట్ షేర్ కూడా పెంచాలి. ముస్లిమ్స్ డిఫరెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ముస్లిమ్స్ని తీసుకోవడం అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రికగ్నిషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫర్డ్ బై మదర్సాస్. ఈ మదర్సాస్ ఏవైతే డిగ్రీస్ ఆఫర్ చేస్తాయో డిఫెన్స్, సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్లో ఏవైతే ఇవే డిగ్రీస్ అనేవి ఇస్తాయో వాటిని రికగ్నైజ్ చేయాలి. అర్థమైందా? దాంతోపాటు ఒక నేషనల్ డేటా బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏర్పాటు చేయాలి. దిస్ నేషనల్ డేటా బ్యాంక్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డేటా ఫర్ వేరియస్ సోషియో రిలీజియస్ కమ్యూనిటీస్ అని చెప్పారండి. సో డిఫరెంట్ సోషియో రిలీజియస్ కమ్యూనిటీస్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, పాపులేషన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాతినిధ్యం ఎలా ఉంది, ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక నేషనల్ డేటా బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ వివరాలు అనే విధానంలో నమోదు చేస్తే దాన్ని బట్టి గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా ముందుకు తీసుకురావచ్చు అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో రికమెండేషన్స్ ఇచ్చినప్పటికీ వీటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు అయింది. అంటే మనకి 2016కి 10 ఇయర్స్ అయింది. అప్పుడు మనం చూస్తే ఐఏఎస్, ఐపీఎస్లో ఎటువంటి ఇది కనిపించలేదంటే, ఎటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కనిపించలేదంటండి. ఐఏఎస్లో ఓన్లీ 3% ఆఫ్ ఐఏఎస్ ఆర్ ముస్లిమ్స్ అండ్ ఓన్లీ 4% ఆఫ్ ఐపీఎస్ ఆర్ ముస్లిమ్స్ అమ్మ. అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ పోలీస్ వ్యవస్థలో కూడా ముస్లిమ్స్ యొక్క ప్రాతినిధ్యం అనేది కనిపించలేదంటాం. ఇండియన్ పోలీసులో ఓన్లీ 7.63% ఆఫ్ పీపుల్ ఆర్ ముస్లిమ్స్ అమ్మ. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ వర్క్ పార్టిసిపేషన్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా ముస్లిమ్స్ యొక్క ప్రాతినిధ్యం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. పార్టిసిపేషన్ అనేది చాలా చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈవెన్ పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా వాళ్ళు చాలా చాలా తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. తలసరి ఆదాయం అని చెప్పడం అనేది జరుగుతుంది ముస్లిమ్స్. So these are some important aspects that you need to remember regarding this particular aspect. So ఈ రికమెండేషన్స్ కానీ ఈ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయొద్దు. ఎందుకు అంటే బ్యాక్వర్డ్నెస్లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ముస్లిమ్స్ని పెట్టాలనుకుంటున్నారు. అది జరగకూడదు అని చాలా మంది హిందువులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నార్త్లో ఉండేటటువంటి హిందూస్, బికాస్ దే ఆర్ ఎథ్నోసెంట్రిక్ ఐడియాలజీస్ చాలా ఉండడం అనేది జరుగుతుంది. అంటే మా రిలీజియన్నే గొప్ప అనే ఐడియాలజీస్ ఉంటాయి. సో వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, ముస్లిమ్స్ ముఖ్యంగా మైనారిటీ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో, మైనారిటీ పార్టిసిపేషన్ అనేది ఇంక్లూజివ్ మైనారిటీ డెవలప్మెంట్ అనేది ఉండాలి అంటే ఎటువంటి సజెషన్స్, వాట్ డూ యూ సజెస్ట్? కమ్ అప్ విత్ యువర్ సొల్యూషన్స్ ఇన్ కామెంట్ బాక్స్. అర్థమైందా? సో ఏం చేస్తే మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ అనేది డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్లో పెరగడం అనేది జరుగుతుంది, రైట్? ఇదర్ డెసిషన్ మేకింగ్ ఆర్ నాన్ డెసిషన్ మేకింగ్ పొజిషన్స్, రైట్? సో కమ్ అప్ విత్ యువర్ వే ఫార్వర్డ్, రైట్? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. అర్మేనియా టు సీక్ రష్యన్ మిలిటరీ డిప్లాయ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందని. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో నేను రీసెంట్గా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా నేను లాస్ట్ ఇయర్ మొత్తం న్యూస్లో ఉండడం అనేది జరిగింది. అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్య 6 వీక్స్ వార్ కూడా జరగడం అనేది జరిగింది. 6,500 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది. నేను దాని గురించి డిస్కస్ చేశాను, వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ అని. మళ్ళీ ఒకసారి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. రీసెంట్గా సోల్జర్స్ మధ్య క్లాషెస్ అనేవి జరిగినాయి అంట. సో అర్మేనియా టు సీక్ రష్యన్ మిలిటరీ డిప్లాయ్మెంట్, రష్యా యొక్క హెల్ప్ అనేది అడగాలనుకుంటుంది వేర్ ఎవర్ ద ఫ్లాష్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే గొడవలు అయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ.
సో ఒకసారి ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మొదట న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది. అర్మేనియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నికోల్ పషిన్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, సో రీసెంట్గా త్రీ అర్మేనియన్ సోల్జర్స్ చనిపోవడం అనేది జరిగింది. ఎందుకు? అజర్బైజాన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో గొడవపడి. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే, రష్యాకి మిలిటరీ హెల్ప్ అనేది అడగాలనుకుంటున్నాము. వేర్ ఎవర్ నో ద ఫ్రాంటియర్స్ వేర్ వీ హ్యావ్ ఫ్లాష్ పాయింట్స్ విత్ అజర్బైజాన్తో కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే ఉండడం అనేది జరిగిందో, ఆ క్లాషెస్ ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ రష్యన్ మిలిటరీ ఫోర్సెస్ మేము డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాం, రష్యన్ బార్డర్ గార్డ్స్ ని అని చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ అర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య 6 weeks వార్ కూడా జరగడం అనేది జరిగిందమ్మా. 6,500 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది. బట్ ఆ వార్ ఎలా ఎండ్ అయింది అంటే, రష్యన్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్ ద్వారా రష్యా అనేది మధ్యలో ఉండి మీడియేట్ చేసి ఒక సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయించడం అనేది జరిగింది. రైట్. సో దీనిలో అర్మేనియా ఏదైతే ఉంటుందో, అర్మేనియా చాలా ప్రాంతాలని అజర్బైజాన్కి ఇవ్వాల్సి రావడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాన్ఫ్లిక్ట్, ఇంతకీ అర్మేనియా ఎక్కడుంది, అజర్బైజాన్ ఎక్కడుంది, వీటన్నింటినీ డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, జాగ్రఫీ చూడండి. దిస్ ఈజ్ క్యాస్పియన్ సీ. క్యాస్పియన్ సీ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ వాటర్ బాడీ అండి. సో మన తాలూకా క్యాస్పియన్ సీ పైన మనకి ఏముంటుందంటే బ్లాక్ సీ ఉంటుంది. క్యాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ట్రాన్స్కకాసియా అని చెప్పి రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి అంటే అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో అర్మేనియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి, దీనికి సీకి యాక్సెస్ అనేది ఉండదు. వెరాజ్ అజర్బైజాన్ హ్యావ్ యాక్సెస్ టు కాస్పియన్ సీ కోస్ట్. కాస్పియన్ సీకి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. అయితే పక్కనే ఉన్నటువంటి చూడండి, ఇది ఇరాన్. బోత్ ఆఫ్ దెమ్ మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ షేర్ బార్డర్ విత్ ఇరాన్ అమ్మ. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ టర్కీ షేర్స్ బార్డర్ ఓన్లీ విత్ అర్మేనియా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అయితే అర్మేనియాకి అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసారు, ఈ ప్రాంతం దీన్ని నగార్నో కరాబక్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ నగార్నో కరాబక్ రీజియన్ మామూలుగా ఎవరికి చెందింది, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అంటే అజర్బైజాన్కి చెందింది. కానీ అర్మేనియా వాళ్ళు ఏమంటారు, ఈ నగార్నో కరాబక్ రీజియన్ మాకు చెందాలి అంటారు. ఎందుకు అంటే, ఈ రీజియన్ లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్ అర్మేనియన్ ఎథనిసిటీకి, దాంతోపాటు అజర్బైజాన్ ఈజ్ ఎ ఇస్లామిక్ కంట్రీ అండి, ముస్లిం కంట్రీ. కానీ అర్మేనియన్స్ చాలా వరకు క్యాథలిక్ క్రిస్టియన్స్, చాలా మంది క్రిస్టియన్స్. సో మాకు అని చెప్పి గొడవ అన్నమాట ఇద్దరి మధ్య. అండ్ దిస్ పర్టికులర్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది చూడండి, త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ అజర్బైజాన్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ పేరు ఏంటి అంటే కూరా, రివర్ కూరా. అండ్ ఇట్ ఆరిజినేట్స్ ఇన్ టర్కీ, అది టర్కీలో ఆరిజినేట్ అవుతుంది. టర్కీలో చాలా రివర్స్ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఏషియాలో మనకు చైనాలో ఎలా అయితే ఎక్కువ, ముఖ్యంగా టిబెట్ అండ్ చైనాలో ఎక్కువ ఎప్పుడైతే చాలా రివర్స్ ఆరిజినేట్ అవుతాయో, అండ్ మన తాలూకు టర్కీలో కూడా మనకు సపోజ్ దిస్ రివర్ కూరా కానీ, లేకపోతే రివర్ టిగ్రిస్ అండ్ రివర్ యూఫ్రెటిస్, ఇవన్నీ ఎక్కడ ఆరిజినేట్ అవుతాయంటే మన తాలూకు టర్కీలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అమ్మా జాగ్రఫీ. నెక్స్ట్ చూడండి. సో అబౌట్ అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ గురించి చూడండి. సో మేజర్లీ ఈ కాన్ఫ్లిక్ట్ దేని చుట్టూ తిరుగుతుంది, నగార్నో కరాబక్ అనేటటువంటి రీజియన్ చుట్టూ తిరుగుతుంది. ఏంటండి ఈ నగార్నో కరాబక్? దిస్ ఈస్ ద నగార్నో కరాబక్ రీజియన్. దీనికి ఇంకొక పేరు ఏముంది, అర్సాక్ అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగిందండి. సో ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ ఏ దేశానికి చెందింది అంటే అజర్బైజాన్. So it is a region of Azerbaijan. It is internationally recognized as a part of Azerbaijan. But most of the region was controlled by Armenian separatists. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజియన్ లో ఎక్కువ మంది పీపుల్ ఎవరు ఉంటారు, అర్మేనియన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ తాలూకా రిలీజియన్, మతం కూడా సేమ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అజర్బైజాన్ లో ఎక్కువ మంది పీపుల్ ఇప్పుడే చెప్పాను కదా, ఇస్లామిక్ పీపుల్ అండి. అండ్ అర్మేనియన్స్ ఆర్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అండి. అండ్ నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ కూడా ఎక్కువ మంది అర్మేనియన్స్, అండ్ దాంతోపాటు ఎక్కువ మంది దీస్ క్రిస్టియన్ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎప్పుడైనా ఒక టెరిటరీని ఒకరు పరిపాలిస్తున్నారు, ఒక టెరిటరీలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఒక ఎథ్నిసిటీ ఉన్నారనుకోండి, అండ్ వాళ్ళని పరిపాలించే వాళ్ళు మైనారిటీస్ పరిపాలిస్తున్నారు అనుకోండి, అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. అర్థమైందా? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరిస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నారు, లేకపోతే ఇప్పుడు సిక్కిం చూసుకోండి, సిక్కింలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నేపాలీస్. కానీ మనకి సిక్కిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో, రూలర్స్ అనే వాళ్ళు టిబెట్కి చెందినటువంటి వాళ్ళు.
సో దీస్ టిబెట్ చెందినటువంటి రూలర్స్ చెందినటువంటి ఎథ్నిసిటీ మైనారిటీ మైనారిటీ పీపుల్ అనే వాళ్ళు సిక్కింని పరిపాలించడం మెజారిటీ పీపుల్కి ఇష్టం లేదు. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడూ అది జరుగుతుందండి. అందుకే ఎప్పుడైనా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ నుంచే లీడర్షిప్ ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా మైనారిటీస్ నుంచి లీడర్షిప్ ఉంటే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. పీపుల్ వాళ్ళ మాట వినరు. అర్థమైందా? పొలిటీషియన్స్ మాట, వాళ్ళ నాయకత్వాన్ని సహించలేరు అన్నట్టు. మైనారిటీస్ యొక్క నాయకత్వాన్ని మెజారిటీ పీపుల్ సహించలేరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద ఫర్ ద టర్మాయిల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో గందరగోళం ఏర్పడుతుంది. అర్థమైందా? రాజకీయ గందరగోళం, రాజకీయ అనిశ్చితి ఏర్పడడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. ఇట్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ టెరిటరీ సిన్స్ ద సోవియట్ ఎరా. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే మన తాలూకా నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది దేనిలో పార్ట్గా ఉండేది అంటే మన అజర్బైజాన్లో పార్ట్గా ఉండడం అనేది జరిగేది. ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ నగార్నో కరాబక్ ఈజ్ అర్మేనియన్ క్రిస్టియన్స్. సో ఆ నగార్నో కరాబక్ లో ఉండేటటువంటి పీపుల్ మాత్రం దేనికి సంబంధించిన వాళ్ళు? అర్మేనియన్స్ అండ్ క్రిస్టియన్స్, క్యాథలిక్ క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వాళ్ళు. వెరస్ అజర్బైజాన్ ఈజ్ ఎ ముస్లిం మెజారిటీ కంట్రీ. కానీ అజర్బైజాన్ మాత్రం ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ. నగార్నో కరాబక్ ఈజ్ బ్రేక్అవే రీజియన్ in South Caucasus or Transcaucasia, which is strategically important mountainous region in Southeast Europe. జాగ్రత్తగా వినండి అమ్మ, ఏం లేదు చూడండి. సో మీ అందరికీ ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పాను. బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ, కాస్పియన్ సీ ఏదైతే ఉంటుందో కాస్పియన్ సీ, మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమంటాము అంటే ట్రాన్స్ కకాసియా రీజన్ అని చెప్పి అంటాం. ట్రాన్స్ కకాసియా రీజన్ లో చూడండి గ్రేటర్ కకాసస్ మౌంటైన్స్ అనే ఉండడం అనేది జరుగుతుంది అండ్ లెస్సర్ కకాసస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ నగార్నో కరాబక్ రీజియన్ చూడండి, దిస్ ఈజ్ నగార్నో కరాబక్ రీజియన్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్రేక్ అవే పాయింట్. ఇట్ సెపరేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కకాసస్ మౌంటైన్స్. అర్థమైందా? సౌత్ కకాసస్ ఏవైతే ఉన్నాయి, దట్ ఈస్ లెస్సర్ కకాసస్ ఏవైతే ఉన్నాయో దాటి నుంచి వేరేగా చూడండి. ఇక్కడ మౌంటైన్స్ అని ఉన్నాయా? లేవు. గ్రీన్ కలర్ ఉంది, మరి కనిపిస్తుందా? ఇక్కడ వరకే ప్లేన్. అర్థమైందా? సో ఆ రీజియన్ నుంచి వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రీజన్ ఈస్ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఎందుకు అంటే ఏషియాకి అండ్ దాంతోపాటు యూరప్కి మధ్య ఒక ట్రాన్సిట్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు మనకి ఏషియన్ సూపర్ పవర్స్ అండ్ దాంతోపాటు వెస్టర్న్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి ట్రాన్సిట్ పవర్గా కూడా దిస్ పర్టికులర్ రీజియన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ నగార్నో కరాబక్ రీజియన్ విచ్ ఈజ్ ఇన్ ట్రాన్స్ కకాసియా రీజియన్. నెక్స్ట్ చూడండి. History and ethnicity are two factors that play the biggest role in the present conflict between Armenia and Azerbaijan. అర్మేనియా అండ్ అజర్బైజాన్ కి కారణం ఏంటి? కాన్ఫ్లిక్ట్ మెయిన్ హిస్టరీ ఒకటి కారణం అండ్ సెకండ్ ఇది ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో ఎథ్నిసిటీ ఒకటి కారణం. సో హిస్టరీ చూడండి. అజర్బైజాన్ క్లెయిమ్ దట్ నగార్నో కరాబక్ రీజియన్ హ్యాస్ బీన్ అండర్ దేర్ రూల్ ఇన్ నోన్ హిస్టరీ. అజర్బైజాన్ ఏమంటుంది? సో చరిత్రలో ముందు నుంచి అజర్బైజాన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్ లో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేది ఉంది ఎప్పటి నుంచో. సో అందుకు నగార్నో కరాబక్ రీజియన్ మాదవ్వాలి అని చెప్పి అజర్బైజాన్ అంటుంది. అర్మేనియా ఏమంటుంది? ఇట్ క్లైమ్స్ దట్ ఇట్ హోల్డ్స్ ద ఒపీనియన్ దట్ కరాబక్ వాజ్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్. సో మన తాలూకా వీళ్ళేమంటారు అర్మేనియన్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేటర్ అర్మేనియన్ కింగ్డమ్ విచ్ రూల్డ్ బ్యాక్ ఇన్ 4th century BC. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో దిస్ నగార్నో కరాబక్ రీజియన్ అనేటటువంటిది గ్రేటర్ అర్మేనియం కింగ్డమ్ లో ఉండేది, గ్రేటర్ అర్మేనియం రాజ్యంలో ఉండేది. సో అందుకు నగార్నో కరాబక్ అనేది మాదవ్వాలి. దాంతోపాటు ఎథ్నిసిటీ కూడా ఇంకొక రీజన్ అండి. ఎథ్నిసిటీ గురించి చూడండి. The issue is further complicated by the fact that region changed hands across multiple dynasties and came to be occupied by various ethnic communities in the course of following centuries. సో ఇంకొక ఎందుకు కాంప్లికేట్ అయింది? దిస్ రీజియన్ అనేది సో కాలక్రమేణా ఒకవైపు అర్మేనియన్ డైనాసిటీస్కి, ఒకవైపు అజర్బైజాన్ డినాసిటీకి అండ్ అదర్ ముస్లిం డినాసిటీస్కి వీళ్ళ చేతులు మారుతూ ఉండడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేవి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో శతాబ్దాలుగా ఈ తాలూకా వివాదం అనేది ముదరడానికి ఇదొక ఇంపార్టెంట్ కారణం కూడా అయిందమ్మా. ఇన్ ద లేట్ 1980 ద అర్మేనియన్ పార్లమెంట్ హ్యాడ్ ఓటెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నగార్నో కరాబక్ టు అర్మేనియా. 1980 చివరిలో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ ఉంది, ఆల్మోస్ట్ కొలాప్స్ దగ్గరలో ఉంది.
ఆ టైంలో అర్మేనియన్ పార్లమెంట్ ఏం చేసింది, ఆ నగార్నో కరాబక్ అనేది అర్మేనియాకి చెందాలి అని చెప్పి ఒక ఓటింగ్ పెట్టారు. కానీ దిస్ డిమాండ్ వాజ్ రిజెక్టెడ్ బై ద కొలాప్సింగ్ సోవియట్ యూనియన్. కానీ అప్పుడు సోవియట్ యూనియన్ ఒప్పుకుందా యుఎస్ఎస్ఆర్, సో ఎప్పటి నుంచో అజర్బైజాన్ ఉంది కాబట్టి నగార్నో కరాబక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అజర్బైజాన్ అని చెప్పి నగార్నో కరాబక్ ఎవరికి అప్పగించారు, అజర్బైజాన్ కి అప్పగించారు. ఎవరు అప్పగించారు, యుఎస్ఎస్ఆర్ అప్పగించింది అప్పుడు. దిస్ ఫాలోడ్ ఇయర్స్ ఆఫ్ క్లాషెస్ బిట్వీన్ అజర్బైజాన్ ఫోర్సెస్ అండ్ అర్మేనియన్ సెపరేటిస్ట్. కానీ దాని తర్వాత ఏం జరిగింది, ఈ అజర్బైజాన్ ఫోర్సెస్, అజర్బైజాన్ ఆర్మీకి, దాంతో పాటు అర్మేనియన్ సెపరేటిస్ట్, అర్మేనియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, దోస్ హూ వాంట్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారు, నగార్నో కరాబక్ అర్మేనియాకి చెందాలి అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మధ్య చాలా చాలా క్లాషెస్, గొడవలు అనేవి, తగాదాలు అనేవి నడవడం అనేది జరిగింది. పీస్ టాక్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ 1994. 1994 నుంచి రెండు దేశాల మధ్య పీస్ టాక్స్, శాంతి ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. దీన్ని ఎవరండి మీడియేట్ చేస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్ యొక్క మిన్స్క్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిన్స్క్ గ్రూప్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అని అడుగుతారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటి, మన తాలూకా అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అమ్మ. సో దీన్ని ఎవరు, వీళ్ళిద్దరి మధ్య శాంతి పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఇది చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు అంటే, మీడియేట్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ఓఎస్సిఈ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓఎస్సిఈ యొక్క మిన్స్క్ గ్రూప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మిన్స్క్ గ్రూప్ వర్క్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ దిస్ ఓఎస్సిఈ. ఓకేనా. నెక్స్ట్ చూడండి. లెట్ us లుక్ ఎట్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మిన్స్క్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ agreed body టు మీడియేట్ ద నెగోషియేషన్స్ ఫర్ ద పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ వివాదం ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా ఇది చేయడానికి, శాంతియుతంగా రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి, దాంతోపాటు ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మీడియేటరీ గ్రూప్ ఏంటి అంటే దిస్ మిన్స్క్ గ్రూప్ అండి. ఇట్ ఈస్ చైర్డ్ బై ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్. దీనిలో ఎవరెవరు ప్రతినిధులు ఉంటారు, ఏ దేశాలకు చెందిన వాళ్ళు, ఫ్రాన్స్, రష్యా అండ్ యుఎస్ కి చెందినటువంటి ప్రతినిధులు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్. ఓఎస్సిఈ పర్వ్యూలో ఇది పనిచేయడం అనేది జరుగుతుందండి. అండ్ దిస్ మిన్స్క్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ తో 2007లో ముందుకు వచ్చింది. సో ఇంతకీ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి అంటే చూడండి, దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ ప్రాగ్మాటిక్ సజెషన్స్ ఫర్ సెటిలింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద నగార్నో కరాబక్ పీస్ఫుల్లీ. నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ ని, ఆ ప్రదేశంలో జరుగుతున్నటువంటి, ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ఒక సజెషన్స్ తో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. అదే ఒక సెట్ ఆఫ్ సజెషన్స్ తో ఈ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ అనే ఫార్ములేట్ చేశారు. ఇట్ కాల్స్ ఫర్ అర్మేనియా టు విత్డ్రా ఇట్స్ మిలిటరీ ఫ్రమ్ నగార్నో కరాబక్. దీనిలో భాగంగా ఏం చేశారు, ఓకే, నగార్నో కరాబక్ ఏదైతే ఉంటుందో, నగార్నో కరాబక్ అనేటటువంటిది అజర్బైజాన్కి హిస్టారికల్ గా చెందింది కాబట్టి అర్మేనియా వాళ్ళు మిలిటరీని విత్హోల్డ్ చేయాలి, మిలిటరీని విత్డ్రా చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అజర్బైజాన్ గ్రాంటింగ్ డిఫాక్టో అటానమీ టు నగార్నో కరాబక్. అలా అని మరి అజర్బైజాన్ నగార్నో కరాబక్ ని పరిపాలించాలా అంటే పరిపాలించకూడదు. అక్కడ ఒక అటానమీ ఉండాలి. సో అక్కడ స్వయం ప్రతిపత్తి ఉండాలి. అర్థమైంది. అటానమస్ గవర్నమెంట్ అనేది నగార్నో కరాబక్ ని రూల్ చేయాలి అని చెప్పి మనకి దిస్ మాడ్రిడ్ ప్రిన్సిపల్స్ లో భాగంగా మిన్స్క్ గ్రూప్ వాళ్ళు 2007లో చెప్పారు. అబౌట్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ చూడండి, దీని గురించి చూడండి. ఇది కూడా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి ఎలా రిలేటెడ్ అంటే ముందు ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్, కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి, కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలా రిలేటెడ్ చెప్తాను చూడండి. దిస్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ రష్యా లెడ్ మిలిటరీ అలియన్స్ అండి. ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలియన్స్. సో వివిధ దేశాల యొక్క మిలిటరీలు ఏవైతే ఉన్నాయో, మిలిటరీ వాళ్ళు వాళ్ళు సహకరించుకోవడం అనేది జరుగుతుంది. మిలిటరీ అలియన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీ డిఫెన్స్ అలియన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మిలిటరీ సపోర్ట్, డిఫెన్స్ సపోర్ట్ ఇస్తారండి. విచ్ ఎన్ష్యూర్స్ ద కలెక్టివ్ డిఫెన్స్ ఆఫ్ ఎనీ మెంబర్ దట్ ఫేసెస్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. సో ఎనీ మెంబర్, సో ఈ తాలూకా మిలిటరీ అలియన్స్ లో ఒక్క మెంబర్ మీద అటాక్ అనేది జరిగినా, సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అందరు మెంబర్స్ కూడా ఇది మా అందరి మీద అటాక్ జరిగిందని చెప్పి ఎవడైతే అటాక్ చేశాడో వాడి మీదకి వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మీకు ఎలా ఉండేది, మనకు ఒక బ్యాచ్, మనకు ఒక గ్యాంగ్ ఉండేది. సో ఎప్పుడైనా మీకు ఏదో రాత్రి వేరే గ్యాంగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టేశారు అనుకోండి, రేపు ఉదయం స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారు, రేపు పలానా వాళ్ళు నన్ను కొట్టారా అని. మీ గ్యాంగ్ అందరూ కలిపి వాడి మీద అటాక్ చేస్తారా లేదా అవతల వాళ్ళ మీద. సో అలాగే ఇలా ఇది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కలెక్టివ్ డిఫెన్స్ మీన్స్ దట్ అన్ అటాక్ అగెన్స్ట్ వన్ ఎలై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అటాక్ అగెన్స్ట్ ఆల్ ఎలైస్. ఆ ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి ఒక్కరి మీద నువ్వు అటాక్ చేసినా అందరి మీద అటాక్ చేసినట్టు అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ ఫైట్ విత్ ద కామన్ ఎనిమీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు.
It originates from the conclusion of the collective security treaty which was signed in Tashkent. Tashkent is in Uzbekistan in 1992. So this particular collective security treaty organization అనేది ఎలా ఏర్పడింది విత్ దిస్ పర్టికులర్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ సైన్ చేయడంతో ఏర్పడడం అనేది జరిగింది. ఎప్పుడు సైన్ చేశారు? 1992తో సైన్ చేశారు. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్ లో ఉన్నటువంటి తష్కెంత్ లో. దీని మెంబర్స్ ఎవరు? అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ దట్ ఈస్ కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్ వీళ్ళందరూ దీనిలో మెంబర్స్ గా ఉండడం అనేది జరిగింది. చూసారా, ఇప్పుడు అర్మేనియా మీద అటాక్ జరిగింది. ఎవరు అటాక్ చేశారు? ఇప్పుడు మరి అజర్బైజాన్ అటాక్ చేసింది. మరి అర్మేనియా మీద అటాక్ చేస్తే ఈ మెంబర్స్ అందరూ ఎలా చూడాలి? అజర్బైజాన్ ని శత్రువులానే చూడాలి. ఎందుకంటే ఏం చెప్పుకున్నాం? కలెక్టివ్ డిఫెన్స్ అంటే అటాక్ ఎగెన్స్ట్ వన్ మెంబర్ మీద అటాక్ జరిగితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అటాక్ ఆన్ ఆల్ ఎలైస్ అని చెప్పుకున్నామా? అందరి మీద అటాక్ జరిగినట్టు అని చెప్పుకున్నామా? సో దీస్ పీపుల్ షుడ్ ట్రీట్ అజర్బైజాన్ యాజ్ దర్ ఎనిమీ. అందుకే రష్యా అనేది రంగంలోకి దిగింది. సో రష్యా అనేది రంగంలో దిగి వీళ్ళ మధ్య డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఒకవైపు టర్కీ కూడా ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి టర్కీ మీ అందరికీ తెలుసు, టర్కీ ఒకప్పుడు క్యాలిఫెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. అంటే ముస్లింలందరూ ఒకే మాట మీద ఉండాలి, ముస్లిమ్స్ అందరూ ఒకే దీని మీదే పనిచేయాలి, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అనేటటువంటి ఉద్దేశంతో. రైట్. సో టర్కీ కూడా దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఎంటర్ అయ్యి సెక్యూరిటీ అండ్ మిలిటరీ లివరేజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలనుకుంది, ఎక్స్ప్లాయిట్ చేద్దామని చెప్పి అనుకుంది. బట్ రష్యా అండ్ దిస్ పర్టికులర్ మిన్స్ గ్రూప్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా దీన్ని సీజ్ ఫైర్ అనేది చేయడం వల్ల, అంటే శాంతి ఒప్పందం అనేది కాల్పులు విరమణ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి సైన్ చేయించడం వల్ల దిస్ డిస్ప్యూట్ అనేది మొత్తానికి ఒక రిజాల్వ్ అవ్వడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఒక 3 months వరకు ఇది న్యూస్ లో ఉండడం అనేది జరిగింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇద్దరి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో డీటెయిల్డ్ గా కరెంట్ అఫైర్స్ ఇలాగే చక్కగా తెలుసుకోవాలంటే జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే, 5,000 రూపాయలకే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఒక్క గ్యారంటీ అయితే ఇస్తాను, 6 months మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ లో మీరు మాస్టర్స్ అవుతారు. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడుకుందామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ కాంట్ గో ఆన్ ఇండెఫినిట్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్ us అండర్స్టాండ్ ద జాగ్రఫీ ఆఫ్ ఇరాన్. ఇరాన్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా. దిస్ ఈజ్ ఆర్ ఇండియా, వండర్ఫుల్ ఇండియా, అండ్ దిస్ ఈజ్ పాకిస్తాన్, ఆర్ రైవల్ పాకిస్తాన్. పక్కనే ఇరాన్ ఉండడం అనేది జరుగుతుంది. ఇరాన్ షేర్స్ బార్డర్ విత్, చూడండి ఇరాన్ బార్డర్ దేంతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందో. ఇన్ ద నార్త్ వెస్ట్ ఇరాన్ షేర్స్ బార్డర్ విత్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా. ఇప్పుడే అజర్బైజాన్ అండ్ అర్మేనియా గురించి మాట్లాడుకున్నామా. బ్లాక్ సీ అండ్ దాంతో పాటు మధ్యలో కాస్పియన్ సీ, బ్లాక్ సీకి కాస్పియన్ సీకి మధ్యలో ఉండేటటువంటి ట్రాన్స్ కకాషియా రీజన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో ఉండేటటువంటి అర్మేనియా అండ్ అజర్బైజాన్ షేర్స్ బార్డర్ విత్ ఇరాన్ ఇన్ ద నార్త్ వెస్ట్ అమ్మ. అండ్ తర్వాత మన టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీ కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది ఇన్ ద నార్త్ వెస్ట్. అండ్ తర్వాత మనకి వెస్ట్ ఇరాక్ అనేది షేర్ చేసుకుంటుంది. దాంతోపాటు ఇట్ షేర్స్ బార్డర్ విత్ పర్షియన్ గల్ఫ్ ఆల్సో. పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 8 కంట్రీస్ అండి. ఫస్ట్ నుంచి ఏంటి అంటే ఒకటి ఇరాన్, రెండవది ఇరాక్, మూడవది ఏంటి అంటే కువైట్, నాలుగవది సౌదీ అరేబియా, ఐదవది ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, అండ్ ఇక్కడ బెహ్రెయిన్ ఉంటుంది, బెహ్రెయిన్. మొత్తం 8 కంట్రీస్. దిస్ 8 కంట్రీస్ షేర్స్ బార్డర్ విత్ పర్షియన్ గల్ఫ్ అమ్మ. సో ఇరాన్ ఆల్సో షేర్స్ బార్డర్ విత్ పర్షియన్ గల్ఫ్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అండ్ ఇక్కడ మనకి ఇన్ ద నార్త్ ఈస్ట్ తుర్క్మెనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆల్ అరౌండ్ దిస్ పర్టికులర్ ఇరాన్ ఒకప్పుడు పర్షియా అని కూడా అనేవాళ్ళమ్మ. సో ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. ద రిలీజియన్ ద ఇంపార్టెంట్ రిలీజియన్ ఇన్ ఇరాన్ ఈజ్ షియా అమ్మ.
సో ఆల్ ద అదర్ సౌదీ అరేబియా కానీ, ఒమన్ కానీ, యమన్ కానీ ఇక్కడ ఎక్కువగా ఎవరు కనిపిస్తారంటే సున్నీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ పర్టికులర్ స్ట్రైట్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దిస్ పర్టికులర్ స్ట్రైట్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాటజిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అండి. బికాస్ 20% ఆఫ్ వరల్డ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచే జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చైనా అనేటటువంటిది పాకిస్తాన్ లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ కోసం చూస్తుంది. బికాస్ గ్వాదర్ పోర్ట్ ఈస్ వెరీ నియర్ టు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. మన ఇండియా అనేది ఇరాన్ లో ఉన్నటువంటి చబహార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ కోసం చూస్తుంది. దాన్ని యూజ్ చేసుకోవాలని, బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. దీస్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. మీరు చాలా జాగ్రత్తగా వీటన్నిటిని ఇది చేయాలి. అండ్ చూడండి ఇక్కడ ఇరాక్ లో పాస్ అవుతున్నటువంటి రివర్, దిస్ రివర్ ఈజ్ యూఫ్రటిస్ రివర్, దిస్ రివర్ ఈజ్ టిగ్రిస్ రివర్. యూఫ్రటిస్ అండ్ రివర్, టిగ్రిస్ రివర్ ఒడ్డున ఒకప్పుడు ఒక అద్భుతమైనటువంటి సివిలైజేషన్ ఫ్లోరిస్ అయింది. దట్ ఈస్ మెసపటోమియన్ సివిలైజేషన్. మెసపటోమియన్ సివిలైజేషన్ ఈజ్ కాంటెంపరీ టు అప్పటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మన హరప్పా నాగరికత ఏదైతే ఉంటుందో దానికి కాంటెంపరీ. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ జాగ్రఫీ ఆఫ్ ఇరాన్. ఇప్పుడు ఒకసారి మరి ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి తెలుసుకుందాం. చూడండి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ మనం మాట్లాడుకునేటప్పుడు ఇరానియన్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇరాన్ని పరిపాలించినటువంటి ఇంపార్టెంట్ డినాస్టీస్ ఏంటి అంటే, ఒకటి సఫావిద్ డినాస్టీ ఏదైతే ఉంటుందో సఫావిద్ డినాస్టీ విచ్ ఈస్ వెరీ కాంటెంపరీ టు ఆర్ మొఘల్ డినాస్టీ అమ్మ. సో అద్భుతంగా సుమారు 230 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది, ఫ్రమ్ 1501 to 1736. సఫావిద్ డినాస్టీ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ డినాస్టీ ఇరాన్ని, పర్షియాని పరిపాలించింది ఏంటి అంటే పాహ్లవీ డినాస్టీ. పాహ్లవీ డినాస్టీ రూల్ ఫ్రమ్ 1921 to 1979, 1979. 1979లో మన తాలూకా ఇరానియన్ రెవల్యూషన్, లేకపోతే దానికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ అని కూడా అంటాం. దీంతో పాహ్లవీ డినాస్టీ రూల్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ ఇరానియన్ రెవల్యూషన్ అంటే చూడండి. సో దిస్ హ్యాపెండ్ బిట్వీన్ 1978 to 1979. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషన్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. సో హియర్ లుక్ ఎట్ ద జెంటిల్మ్యాన్ హియర్. సో హీ ఈజ్ ఏ పాహ్లవీ డినాస్టీ యొక్క మొనార్కీ అండి. ఈయన పేరు ఏంటి అంటే షా మహమ్మద్. ఈయన ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. హీ వాంటెడ్ టు వెస్టర్నైజ్ టోటల్ పర్షియా, టోటల్ ఇరాన్ వెస్టర్నైజ్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. అంటే ఉమెన్ కి ఎక్కువ రైట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే మంచి ఫండమెంటల్ రైట్స్ అనేవి తీసుకురావడం కానీ, బెటర్ డెమోక్రసీ అనేది అందించడం కానీ, పీపుల్ కి పవర్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయాలనుకుంటారు. చూడండి ఈయన కూడా సూట్ వేసుకుని ఉండడం అనేది జరిగింది. ఈజీ లుకింగ్ లైక్ ఏ మొనార్క్. ఆయన ఏమైనా రాజులా కనిపిస్తున్నాడా? he westernized himself and he also wanted to westernize ఇరాన్ ని కూడా ఒక వెస్టర్న్ స్టైల్లో తీర్చిదిద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ కానీ ఇరాన్ లో ఉండేటటువంటి ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఫండమెంటలిస్టులు అంటే ఏంటి, ఎవరు అంటే దోస్ హూ ఫాలోస్ ద రిలీజియన్ బ్లైండ్లీ, స్ట్రిక్ట్ గా రిలీజియన్ ని ఫాలో అయిన వాళ్ళు. సో ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉంటారో ఈ పాహ్లవీ డినాస్టీ రూలర్ అయినటువంటి షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పాలసీస్ కి ఎగనెస్ట్ గా ఉంటారు. ముఖ్యంగా ఉమెన్ కి రైట్స్ ఇవ్వడం, ఉమెన్ కి స్కూల్స్ కి పట్టుకెళ్ళడం, స్కూల్స్ కి ఎలో చేయడం కానీ, ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ద ఇస్లామిక్ షరియత్స్ అమ్మ. అర్థమైందా? సో ఫండమెంటలిస్టులు అయినటువంటి మన షియత్ ముస్లిం, దట్ ఈజ్ అయాతుల్లా రుహుల్లా ఖొమైనీ ఎవరైతే ఉన్నారో ఈయన లీడర్షిప్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ లేదా ఇరానియన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫైనలీ ఎట్ ద ఎండ్ ఆఫ్ వెరీ పీస్ఫుల్ రెవల్యూషన్ అండి ఇది. ఎప్పుడు ఇది కూడా జరగదు. ఐ మీన్ ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ కానీ, వైలెన్స్ కానీ ఎప్పుడు ఇరాన్ లో ఈ రెవల్యూషన్ టైంలో జరగలేదు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ డిస్టింక్ట్ రెవల్యూషన్ అని చెప్పి చెప్తారండి. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇరానియన్ మామూలుగా ఏదైనా రెవల్యూషన్ ఎందుకు జరుగుతుంది అంటే, ఒకవేళ ఆ కంట్రీలో పావర్టీ, పేదరికం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ కంట్రీ ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి దిగజారిపోయినప్పుడు కానీ, పీపుల్ యొక్క ద ప్లైట్ ఆఫ్ పీపుల్ ని మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోనప్పుడు కానీ, అప్పుడు రెవల్యూషన్స్, మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసుకున్నా, లేకపోతే అమెరికన్ రెవల్యూషన్ చూసుకున్నా, లేకపోతే ఎనీ అదర్ రెవల్యూషన్ మనకి వీటి నుంచి పుట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇతను రూల్ చేసినప్పుడు, మన తాలూకా పాహ్లవీ డినాస్టీ యొక్క రూలర్ దట్ ఈస్ షా మహమ్మద్ రూల్ చేసినప్పుడు ఇరాన్ అనేది ఫుల్ గా ప్రాస్పరిటీతో, ఎకనామిక్ డెవలప్మెంట్ తో ఫ్లరిష్ అయిందమ్మా. ఎందుకంటే ఇతను ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెస్టర్న్ కంట్రీస్ కమ్మి చాలా డబ్బు చేయడం అనేది జరిగింది. సో అద్భుతంగా పరిపాలించడం అనేది జరిగింది. ఈవెన్ విత్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నప్పటికి కూడా, సోషియో ఎకనామిక్ కండిషన్స్ పీపుల్ బాగున్నప్పుడు కూడా ఈ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అంటే రెవల్యూషన్ కి దీస్ కండిషన్సే కాదు, ఒక ఎక్స్ట్రా కండిషన్ కూడా యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా రెవల్యూషన్ కి కారణం అవుతుంది. అదేంటి? రిలీజియన్, మతం అని చెప్పి
సో మోడర్న్ సోషల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్న్ సోషల్ మూవ్మెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఒక కొత్త అధ్యాయం అనేది ఏర్పడడం అనేది జరిగింది ఆఫ్టర్ ఇరానియన్ రెవల్యూషన్. సో ఫైనలీ దిస్ పర్టికులర్ షా మహమ్మద్ వాజ్ ఓవర్థ్రోన్ ఫ్రమ్ ద పవర్ అండ్ ఎవరు వచ్చారు, అయతుల్లా రహుల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇరానియన్ రెవల్యూషన్ ఇంకొకటి ఎందుకు తీసుకొచ్చారు అంటే టు రివైవ్ అండ్ స్ట్రెంథన్ షియా ఇస్లాం అండ్ టు అపోజ్ సున్నీ డామినేషన్. సో సున్నీ డామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మీరు ప్రపంచంలో చూసుకుంటే నియర్లీ 1.6 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో దీస్ మెనీ పీపుల్ ఆర్ ముస్లిమ్స్ అండి. మొత్తం 160 కోట్ల మంది ప్రజలు ఇస్లాం తీసుకోవడం అనేది జరిగింది. దీనిలో 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ సున్నీ ముస్లిమ్స్. సో ఇస్లాం కెన్ బి డివైడ్ బ్రాడ్లీ కెన్ బి బ్రాడ్లీ డివైడ్ ఇంటూ సున్నీ అండ్ షియా అమ్మ. సో సున్నీ 85%, 15% మాత్రమే షియా ఉండడం అనేది జరిగింది. ఈ 15% పీపుల్లో కూడా ఎక్కువ మంది 2 కంట్రీస్లోనే ఉంటారు. ఒకటి మనం ఇరాక్లో చూస్తాము, రెండవది ఇరాన్లో చూడడం అనేది జరుగుతుంది. ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. ఇరాక్ కూడా మెజారిటీ పీపుల్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ షియా పీపులే ఉండడం అనేది, షియా ఇస్లామిక్ పీపులే ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంత డామినెంట్ గా ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సున్నీ డామినేషన్ అనేది తగ్గించి షియా ఇస్లాం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రైజ్ చేయాలి. ఇరాన్ ఒక రీజనల్ సూపర్ పవర్ గా ఇరాన్ అనేది ఎదగాలి మిగిలిన చుట్టుపక్కల ఉండేటటువంటి ఇస్లామిక్ నేషన్స్ కంటే అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇది ఏర్పడడం అనేది జరిగింది, రైట్. సో ఆ టైంలోనే హోస్టేజ్ క్రైసిస్ అనేది జరగడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి చూస్తే మనకి యుఎస్ కి ఇరాన్ కి పడదు, ఎందుకంటే దాని రూట్స్ అనేవి ఇక్కడ నుంచి ఉన్నాయి. మొదట ప్రో వెస్టర్న్ అంటే యుఎస్ కి ఎక్కువగా సపోర్ట్ గా ఉండే, యుఎస్ వైపు ఉండే షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓవర్త్రో చేయడం, దాంతో పాటు దిస్ పర్టికులర్ హోస్టేజ్ క్రైసిస్ ఇన్ 1979 ఇరానియన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత 1980లో ఏం చేస్తారు అంటే దోస్ హూ సపోర్ట్ ఇరానియన్ రెవల్యూషన్, సో ఆ ఫండమెంటలిస్ట్ 52 అమెరికన్ డిప్లొమాట్స్ అండ్ సిటిజన్స్ ని, సో అమెరికన్ ఎంబసీ, ఇరాన్ లో ఉండేటటువంటి అమెరికన్ ఎంబసీ ఏదైతే ఉంటుందో దానిలో నిర్బంధించడం అనేది జరుగుతుంది. సుమారు 400 రోజుల పైన వాళ్ళు నిర్బంధించడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి అమెరికాకి చాలా చాలా కోపం ఎవరంటే ఇరాన్ అంటే, అర్థమైందా. సో అప్పటి నుంచి ఇది మొదలవ్వడం అనేది జరిగింది. అయితే దిస్ న్యూ లీడర్ ఎవరైతే ఉన్నారో న్యూ లీడర్, సో పక్కనే ఇరాక్ ని పరిపాలిస్తున్నటువంటి సద్దాం హుస్సేన్ నుంచి ఇరాన్ ని రక్షించుకోవడానికి అండ్ సౌదీ అరేబియా అండ్ సున్నీ మెజారిటీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి మన తాలూకు ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ ని రక్షించుకోవడానికి, దాంతోపాటు షియా డామినెంట్ ఇరాన్ ఏదైతే ఉంటుందో దాన్ని రీజనల్ సూపర్ పవర్ గా, మిడిల్ ఈస్ట్ లో సూపర్ పవర్ గా పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేశారు అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అనేవి ఇది చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఫుల్ గా లార్జ్ స్కేల్ ఇది చేశారు. బికాజ్ ఒకప్పుడు ఒక పక్కన ఇరాక్ ని పరిపాలిస్తున్నటువంటి ద బ్రుటల్ డిక్టేటర్ సద్దాం హుస్సేన్ కెమికల్ వెపన్స్ విపరీతంగా వాడడం అనేది జరుగుతుంది. ఈజ్ యూజింగ్ కెమికల్ వెపన్స్ అండ్ ఈజ్ అటాకింగ్ దిస్ పర్టికులర్ ఇరాన్ అమ్మ. సో అదే టైంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఇరాన్ లో చాలా ఎక్కువగా యురేనియం అండ్ ప్లూటోనియం రిజర్వ్స్, యురేనియం అండ్ ప్లూటోనియం రిజర్వ్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దీస్ 2 మెటల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ న్యూక్లియర్ వెపన్స్ అమ్మ. సో యురేనియం అండ్ ప్లూటోనియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం అనుకుంటారు అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏం చేద్దాం, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేద్దాం అని చెప్పి అనుకుంటారు. దానికి వరల్డ్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఇట్ మే స్టార్ట్ న్యూక్లియర్ రేస్ అండి. దీనివల్ల న్యూక్లియర్ రేస్ అనేటటువంటిది మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేసింది అనుకోండి, ఇరాన్ కి ఎగ్నెస్ట్ గా ఎవరు ఉంటారు, ఇరాక్ ఉండడం అనేది జరుగుతుంది. ఇరాక్ విల్ ఆల్సో మేక్ న్యూక్లియర్ వెపన్. దాంతోపాటు సౌదీ అరేబియా ఎగ్నెస్ట్ ఇది కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. ఇరాన్ కి ఎగ్నెస్ట్ ఇజ్రాయిల్ ఉంటుంది, ఇజ్రాయిల్ కూడా న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ తయారు చేస్తే ఏం జరుగుతుంది, దీస్ న్యూక్లియర్ రేస్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ రేస్ మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు తయారు చేశారని వాళ్ళు తయారు చేశారని వీళ్ళు ప్రపంచ శాంతికే అది భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. వెపన్ చేతిలో ఉంటే వెపన్ ప్రయోగించకుండా ఎవరైనా ఖాళీగా చూస్తూ కూర్చుంటారా, కూర్చుంటారు. చెయ్యి ఖాళీగా ఉండదు కదా, చెయ్యి ఎప్పుడు దురద పెడతా ఉంటది. సో వెంటనే ఎవరి మీదో ఒకరి మీద గొడవ పెట్టుకొని మరి వెపన్ ఏదైతే ఉంటుందో వెపన్ ని ఇది చేసేటటువంటి వాడేటటువంటి అవకాశం ఉంటుంది. దట్ మే ఇంకొక ప్రపంచ యుద్ధాన్ని ప్రపంచం చూసేటటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ రేస్. సో అందుకోసం అని చెప్పి చాలా మంది అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ అమ్మ, అర్థమైందా. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. కొద్దిగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. సో యురేనియం కంటైన్స్ మెయిన్లీ 2 ఐసోటోప్స్ అండి, 2 ఐసోటోప్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి యురేనియం 235 ఐసోటోప్ అండ్ రెండవది యురేనియం 238 ఐసోటోప్, 2 ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో
ద మోస్ట్ డేంజరస్ ఏంటి అంటే యురేనియం 235. యురేనియం 235 అనేది చాలా చాలా డేంజరస్ అమ్మ. అండ్ మంచిది ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ యురేనియం 238. ఇది ఉన్నా పర్లేదు, యురేనియం 235 ఎక్కువ అయితే మాత్రం ఒక యురేనియం ఓర్ ఏదైతే ఉంటుందో, యురేనియం రిసోర్స్ ఏదైతే ఉంటుందో దానిలో అది ప్రాబ్లం కలగజేయడం అనేది జరుగుతుంది. చూడండి అన్న, నేచర్ చాలా మంచిది. అందుకే నేచురల్ యురేనియంలో యురేనియం ఓర్ ఎప్పుడైతే బయటపడుతుందో మైండ్ చేస్తారో దానిలో 0.7 లెస్ దాన్ 1% యురేనియం 235 ఉంటుంది. యురేనియం 235 మంచిది కాదని చెప్పుకున్నామా? సో చూడండి, ఓన్లీ లెస్ దాన్ యురేనియం లెస్ దాన్ 1, దట్ ఈస్ 0.7 యురేనియం 235 ఐసోటోప్ మాత్రమే ఉంటుంది. మిగిలినంతా ఏంటి? యురేనియం 238. అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత లెవెల్లో ఏం జరుగుతుంది, మనకి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తారు. అంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, యురేనియం 235 తాలూకా కంపోజిషన్ ని పెంచుతారు. యురేనియం 238 కంపోజిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ లో ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉంటుందో దానిలో యురేనియం 235 ఐసోటోప్ 5% కి పెంచుతారు. అర్థమైందా? సో ఒక సెంట్రిఫ్యూజ్ అనేటటువంటి కొన్ని పరికరాలు ఉపయోగించి ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది చేస్తారండి. సో ఈ సెంట్రిఫ్యూజెస్ లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ చేస్తారు. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి? యురేనియం 235 ఏదైతే ఉంటుందో దీని తాలూకు కంపోజిషన్ పెంచడం, యురేనియం 238 కంపోజిషన్ తగ్గించడం. చూడండి ఎంత పెంచారు, 5% కి, 0.7 నుంచి 5% పెంచారు. హై ఎన్రిచ్డ్ అంటే ఏమవుతుంది, 20% కి పెంచినట్టు. 20% కి పెంచినట్టు. వెపన్ గ్రేడ్ అంటే చూడండి 90% యురేనియం 235 ఉంటుంది, మిగిలిన మాత్రం యురేనియం 238 ఉంటుంది. మోర్ దెన్ 90% ఉంటే దీని నుంచి మనకి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేస్తారు నాన్న. అర్థమైందా? సో యురేనియం అనేది, సో మన ఇరాన్ అనేది ఏం చేయడం మొదలుపెట్టింది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ మొదలు పెట్టడం అనేది జరిగింది. సో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ కి ఒక అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చినటువంటి డీల్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇరాన్ ఎప్పుడైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుందో దీస్ వరల్డ్ పవర్స్ ఏం చేస్తాయి అంటే శాంక్షన్స్ అనేవి విధిస్తాయండి. వరల్డ్ పవర్స్ ఏం చేస్తాయమ్మా, శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరుగుతుంది. ఆంక్షలు అనేవి విధించడం అనేది జరుగుతుంది. ఎవరి మీద? మన తాలూకా ఇరాన్ మీద. దాంతోపాటు ట్రేడ్ ఎంబార్గో కూడా, వెపన్ ట్రేడ్ ఎంబార్గో కూడా విధించడం అనేది జరుగుతుంది. అంటే ఇరాన్ నుంచి వెపన్స్ ఎవరు కొనుక్కోరు. దో ఇరాన్ మ్యానుఫ్యాక్చర్స్ వెపన్స్, ఎవరు ఇరాన్ నుంచి వెపన్స్ అనేవి కొనుక్కోవడం అనేది జరగదు. అర్థమైందా? సో ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. బట్ దానివల్ల సో ఆయిల్ రిజర్వ్స్ ఫుల్గా ఉన్నాయి ఇరాన్ దగ్గర. కానీ ఈ శాంక్షన్స్ అనేవి విధించడం వల్ల, ఎకనామిక్ శాంక్షన్స్ విధించడం వల్ల సో ఇరాన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం ఒక ఐసోలేట్ చేయడం వల్ల ఇరాన్ ఆర్థికంగా చాలా చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. సో ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి ఎత్తేయాలి. దానికి బదులుగా ఇరాన్ ఏం చేయాలి, న్యూక్లియర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికోసం ఈ నెగోషియేషన్స్ ద్వారా వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ డీల్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడదాం, చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మాట్లాడిన తర్వాత మనకు న్యూస్లోకి ఏమొచ్చిందో నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది, 2015లో సైన్ అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య సైన్ అవ్వడం అనేది జరిగింది అంటే మొదట ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అండ్ దాంతోపాటు పర్మనెంట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ దాంతోపాటు 1 అదర్ జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ. అర్థమైందా? సో వీటి మధ్య మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది జరగడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారమ్మా. సో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఫ్రాన్స్, చైనా ఏదైతే ఉంటుందో చైనా అండ్ రష్యా ఏదైతే ఉందో రష్యా. దీస్ ఆర్ వరల్డ్ వార్ 2లో గెలిచినటువంటి ఎలైడ్ ఫోర్సెస్. వరల్డ్ వార్ 2 ఎవరికి జరుగుతుంది, ఎలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో ఎలైడ్ పవర్స్ దానిలో గెలుపొందుతారు, వాళ్ళే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇరాన్ కి పర్మనెంట్ P5 నేషన్స్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా నేషన్ ఏంటి జర్మనీ. సో వీళ్ళ మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనికి ఇరాన్ న్యూక్లియర్ డీల్ కి ఒరిజినల్ నేమ్ ఏంటి, ఒక ఫార్మల్ నేమ్ ఏంటి అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA అంటాం. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఈ డీల్ ప్రకారం ఇరాన్ ఏం అనుకుంది, నా న్యూక్లియర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో నేను కంట్రోల్ చేస్తాను, అంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని నేను 3.67%కి మాత్రమే కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఓన్లీ యురేనియం 235 3.67% పెంచుతుంది, నాట్ ఈవెన్ 5%. సో అక్కడికి నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడం అనేది జరిగింది. సో ఇన్ రిటర్న్ మన తాలూకా వరల్డ్ పవర్స్ ఏం ఒప్పుకున్నాయి, మిగిలిన కంట్రీస్, సో మరి శాంక్షన్, గ్లోబల్ ట్రేడ్ మీద మీకు శాంక్షన్స్ విధించాం కదా ఆంక్షలు, సో ఆంక్షలు అనేవి తీసేస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఏం చెప్పింది మన ఇరాన్ కూడా ఏం చెప్పింది, ఇంటర్నేషనల్ ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది చేస్తాం.
సో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ కమ్ టు ఇరాన్, దే కెన్ ఆల్సో ఇన్స్పెక్ట్ ఆర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సైట్స్. ఆ సైట్స్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, నిజంగా అవుతుందా లేదా ప్రోగ్రామ్, మేము దాని కంప్లైంట్స్ అయి ఉన్నామా లేదా, అంటే ఈ డీల్ ప్రకారంగా మేము నడుచుకుంటున్నామా లేదా వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు మా మీద ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందండి. సో 2 yearsగా ఇంటెన్స్ 2013 నుంచి నెగోషియేషన్ జరిగితే మొత్తానికి 2015కి ల్యాండ్ మార్క్ డీల్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. కానీ 2018లో 2018లో అప్పటి మన తాలూకా యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేయడం అనేది జరిగింది అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి యూనిలాటరల్ గా బయటకు వచ్చేసారు. ఎందుకు అంటే దిస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఈజ్ ఓన్లీ కంట్రోలింగ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. బట్ ఇరాన్ అనేటటువంటిది చాలా చాలా బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేస్తుంది. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే వెరీ పవర్ఫుల్ మిసైల్స్ అయినటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంది. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్లో కొన్ని మార్పులు చేయాలి, కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయాలి, చేసి బ్యాలిస్టిక్ మిసైల్స్ లో కూడా ఇరాన్ అనేటటువంటిది అంత ఎక్కువగా ఇదవ్వకుండా, బ్యాలిస్టిక్ మిసైల్స్ పైలప్ చేసుకోకుండా కొన్ని చెక్స్ ఏవైతే ఉన్నాయో పెట్టాలి అని చెప్పి మన ట్రంప్ అడగడం అనేది జరుగుతుంది. సో ఆ నింద పేరు పెట్టుకొని మన ట్రంప్ ఏం చేస్తారు, 2018లో బయటకు వచ్చేస్తారు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో. బయటకు వచ్చేసి ఊరుకుంటారా అంటే ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది, ఆంక్షలు మళ్ళీ వేయడం అనేది జరుగుతుంది. ఇరాన్ వాజ్ వెరీ ఫ్యూరియస్. సో వచ్చేసి నా మీద మళ్ళీ ఆంక్షలు వేస్తారా అని చెప్పి. సో ఇరాన్ ఏమనుకుంటుంది, ఓకే మేము మరి ఇలా చేయడం వల్ల మేము మరి కంప్లైంట్స్ అయి ఉండము, మేము మరి దాన్ని పాటించము, మేము కూడా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని పెంచుతూ ఉంటాము అని చెప్పి. సో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ట్రంప్ 2 కంట్రీస్ మీద తన తాలూకా హయాంలో మాక్సిమం ప్రెజర్ పాలసీ ఉపయోగించారు. ఒకటి ఏంటి అంటే ఇరాన్, రెండవది ఏంటి అంటే చైనా. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి మరి అమెరికా బయటికి వెళ్ళిపోవడం వల్ల సో ఇంకాస్త ఒక టర్మాయిల్ ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరి ఆస్ట్రియాలో ఉండేటటువంటి వియన్నాలో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఎవరెవరి మధ్య అంటే, సో మొత్తం ఇందాక ఎవరు సైన్ చేశారని చెప్పుకున్నాం, ఇరాన్ ఏదైతే ఉంటుంది ఇరాన్ అండ్ P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయి P5 కంట్రీస్ అండ్ జర్మనీ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నామా. సో ఈ P5 కంట్రీస్ లో ఎవరున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఫ్రాన్స్, అండ్ దాంతోపాటు రష్యా ఏదైతే ఉందో రష్యా, అండ్ దాంతోపాటు మన తాలూకా చైనా ఏదైతే ఉందో చైనా. సో దీనిలో మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటకు వెళ్ళిపోయింది కదా, ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ డైరెక్ట్ నెగోషియేషన్స్ విత్ ఇరాన్. సో మిగిలినవి ఏవైతే ఉన్నాయో యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ని రివైవ్ చేయాలి, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దానిలోకి తీసుకురావాలి, నెగోషియేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మరి ఇరాన్ లో పవర్ ట్రాన్సిషన్ అనేది ఉంది కదా, కొత్త ప్రెసిడెంట్ అనే ఆయన ఎన్నికయ్యారు, నెక్స్ట్ మంత్ ఆయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. ఆయన రీసెంట్ గా ఏం చెప్పారు, నెగోషియేషన్స్ ఆర్ విల్ నాట్ బి డన్ ఫర్ ద సేక్ ఆఫ్ నెగోషియేషన్స్. నెగోషియేషన్స్ అనేవి ఒక రిజల్ట్ బేస్డ్ గా ఉండడం అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి అమ్మా, ఈగో క్లాషెస్. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుంది, ఇరాన్ సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది చేసింది కదా, సో అలా చేయకుండా ఇఫ్ ఇట్ ఈస్ నో, ఇది ఒకవేళ అది మరి ఇరాన్ న్యూక్లియర్ డీల్ లో ఎంతకైతే కంట్రోల్ చేసామో 3.67% కి కంప్లైంట్స్ అనేది మొదలు పెడితే, దాంతోపాటు మన తాలూకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పెక్షన్స్ కి ఎలో చేస్తే వీఆర్ రెడీ టు కమ్ బ్యాక్ టు నెగోషియేషన్స్, వీఆర్ రెడీ టు రివైవ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని యుఎస్ఏ ఉంటుంది. ఇరాన్ ఏమంటుంది, యుఎస్ఏ అనేది శాంక్షన్స్ ఆంక్షలు అనేవి ఎత్తేస్తే మేము వీఆర్ రెడీ టు టు కంప్లైన్స్ విత్ టు కంప్లైన్ విత్ దిస్ పర్టికులర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇద్దరు ఒకరికొకరు తగ్గట్ల, ఎవరు ముందు స్టెప్ వేస్తే తర్వాత వాడు తగ్గుతాను అంటాడు. సో ఫస్ట్ వాళ్ళని చేయమనండి, మేము ఎందుకు చేయాలి అంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా? సో ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాలి. సో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయినటువంటి అంటోనీ బ్లింకన్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా కువైట్ ని విజిట్ చేయడం అనేది జరిగింది. కువైట్ లో తన తాలూకా ప్రసంగాన్ని ఇస్తూ, కువైట్ లో తన స్పీచ్ ఇస్తూ ఆయన ఏం చెప్పారు అంటే, దీస్ నెగోషియేషన్స్ కెనాట్ గో ఆన్ ఇండెఫినెట్లీ, అంటే అన్లిమిటెడ్ టైం పీరియడ్ వరకు ఇవి జరగడం అనేది జరగదు, ఇట్ విల్ ఎండ్ అట్ వన్ ఆర్ ద అదర్ డే, దే విల్ ఎండ్, వి విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఈయన మళ్ళీ ఏమన్నారు అంటే, ఇఫ్ ఇరాన్ అనేది కంప్లైంట్స్ మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ని పాటించడం అనేది మొదలు పెడితే అప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అర్థమైందా? సో ఇరాన్ న్యూక్లియర్ పాటిస్తే వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ బ్యాక్ టు ద నెగోషియేషన్స్, వీఆర్ కమిటెడ్ టు డిప్లొమసీ, వీఆర్ కమిటెడ్ టు నెగోషియేషన్స్, వీ కమిటెడ్ టు రిజాల్వ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ఏ వెరీ పీస్ఫుల్ వే అని చెప్పి బ్లింకన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. రైట్?
సో చూడాలి మరి ఇరాన్ ఎలాంటి రిప్లై అనేది ఇస్తుందో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా చెప్పాను, అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. సో అందరికీ ఈరోజు హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. పూర్తి హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి అమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం వమ్ము కాదు. సో ఎల్లుండి నుంచి 7,000 అవుతుంది ఫీజు. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అండి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నాన్న.